తెలంగాణ అస్తిత్వం సంస్కృతి మీద పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం అధ్యక్షత వహించినటువంటి శ్రీకాంత్కు, అదేవిధంగా పెద్దలు నరసింహాచారి అన్నకు, అదేవిధంగా నందిని సిద్ధారెడ్డి సార్కు, పృథ్వీరాజ్ అన్నకు, విఠలన్నకు, సత్యనారాయణ అన్నకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కోటి రమేష్ అన్నకు, వెళ్ళిపోయినటువంటి మత్స్యదేవేంద్ర అన్నకు, అంధకృష్ణ అన్నకు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు, అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు అందరికీ కూడా జై భీమ్, జై మహారాజ్. అంబేద్కర్ ఒక మాట అంటాడు, నా దేశానికి ఇంకొక దేశానికి యుద్ధం జరిగితే నేను నా దేశం తరపున పోరాడతా, నేను నా దేశం వైపు నిలబడతాను. ఒకవేళ నా దేశానికి నా ప్రజలకు యుద్ధం జరిగితే నేను నా ప్రజల వైపు నిలబడతా అని చెప్పడం జరిగింది. ఒక అంబేద్కర్ వాదులుగా మేము ఎటువైపు నిలబడతామంటే, ఒకవేళ అమెరికా నుంచో బ్రిటన్ నుంచో విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యాపారులు ఎవరన్నా మార్వాడి వ్యాపారాన్ని దెబ్బకొడితే ఈ దేశ మార్వాడీలకు మేము మద్దతు తెలిపేటోళ్ళం. కానీ విదేశీ వ్యాపారులు మార్వాడి వ్యాపారులను దెబ్బకొడతలేదు. మార్వాడి వ్యాపారులు ఈ రాష్ట్రానికి వచ్చి స్థానిక వ్యాపారులను దెబ్బకొడుతున్నారు. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలుగా, అంబేద్కర్ వాదులుగా ఎటువైపు ఉంటామంటే స్థానిక వ్యాపారుల వైపు ఉంటాం. మార్క్స్ కూడా చాలా అద్భుతంగా చెప్తాడు, బడా బూర్జువాలకు వ్యతిరేకంగా పెట్టి బూర్జువాలను కలుపుకొని యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి అని. ఒక మార్క్స్ వాదులుగా కూడా బడా బూర్జువాలకు వ్యతిరేకంగా పెట్టి బూర్జువాలతో మేము కలుస్తాం, వాళ్ళకు మద్దతు తెలుపుతాం. ఇక్కడ స్థానిక వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, అది కోమట్లు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ, ఎవరైనా సరే బతుకుతున్నటువంటి ఆ బతుకును నేలగూల్చకుండా వాళ్ళ వైపు మేము నిలబడతాము. ఆ నిలబడడానికి, బలపడడానికి బలంగా పోరాటం కూడా చేస్తామని చెప్పి, ముందుండి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా దళిత బహుజన రాజ్యాధికార సమాఖ్య తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు అంటే, దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు అని అంటున్నారు, దేశంలో ఏ వస్తువు అయినా ఎక్కడైనా అమ్మొచ్చు అని అంటున్నారు. మీరు గమనించాలి, మా దగ్గర గుడిపల్లి గట్టు జాతర అని సాగుతుంది, మల్లన్న జాతర. మా ఊరికి షానాపల్లెకు 2 కిలోమీటర్ల తేడా ఉంటుంది. ఆ 2 కిలోమీటర్ల తేడాలో గుడిపల్లి గట్ట అనేటటువంటిది మా ఊరు పరిధిలో ఉంటుంది, షానాపల్లె పరిధిలో ఉంటుంది. అక్కడ జాతర సాగితే మా ఊరు వాళ్ళు ఏం చేసిండ్రంటే, నాగర్ కర్నూలు నుంచి వైన్స్ తీసుకుపోయి షానాపల్లి పరిధిలో, అది రేవెల్లి మండల పరిధికి వస్తుంది అనమాట జాతర. ఆ 2 కిలోమీటర్లు దాటి వైన్స్ అమ్మితే ఆ పక్క మండల్ రేవెల్లి మండల్ పోలీస్ స్టేషన్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకొని పోయినారు. అంటే పక్క మండల్ వైన్స్ కూడా పక్క మండల్లో అమ్మకూడదు. మరి అలాంటప్పుడు ఏ దేశం నుంచో, ఏ రాష్ట్రం నుంచో సరుకు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అమ్ముతామంటే, ఈ రాష్ట్ర ప్రజల వ్యాపారాలను దెబ్బకొడతామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అవకాశం ఇవ్వద్దు అనేది మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యలో నిన్న పెడమర్తి రవాణాను ఒక జైన్ వ్యాపారి అడిగినట, కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా లీడర్ అంట, అడిగినట, అన్న ఏడ చూసినా మా మార్వాడీల గురించి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నువ్వే చూస్తున్నావు అన్నా అని. అవునన్నా, మేము ఉన్నోళ్ళ కాడికి ఉన్నామంటున్నాం, కొత్త వాళ్ళని రావద్దు అంటున్నాము అన్నానంట. మేము కూడా అదే చెప్తున్నామన్నా, ఉన్నోళ్ళనే ఉండమని, కొత్త వాళ్ళు వస్తే మనకే పోటీ కదా, మనం కూడా వద్దని చెప్పుకుంటున్నాం మేము కూడా అని అన్నాడట. నేను ఇక్కడ జైన్ అంటేనే జైన తీర్థాంకరుడు, జైన మతం. జైన మతము ఏం చెప్తుంది అని అంటే, నడిచిపోతుంటే కాళ్ళ కింద జీవహింస చేయొద్దని చెప్తుంది. జైన మతము జీవహింస చేయొద్దని. చీమలు నడిచిపోతుంటే చీమల మీద కూడా అడుగులు పడితే చీమలు చనిపోతాయి. కాబట్టి మనము నడిచే దారిలో ఆ దారిని ఊడ్చుకుంటూ మనం పోవాలి అని చెప్పి చేతిలో పురకలు పట్టుకొని నడిచినటువంటి మతము జైన మతం. అదే కాదు, మళ్ళీ ఇంకొక చర్చ వచ్చింది. ఓకే, చీమలను అంటే ఊడ్చుకుంటూ పోతావు, మరి నువ్వు పీల్చేటటువంటి ఆక్సిజన్లో కూడా క్రీములు ఉంటాయి కదా, మరి దాన్ని ఎట్లా నువ్వు అడుక్కుంటావు అంటే, అవును కదా, అయితే మూతికి బట్ట కట్టుకొని నడవాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ జైన అంటే మార్వాడి జైన్స్ ఒకసారి ఆలోచించాలి.
జీవుల పట్ల అత్యంత ప్రేమను, జీవహింస చేయొద్దని చెప్పి ఆలోచించేటటువంటి మతాన్ని స్వీకరించిన మార్వాడీలు మరి ఈ రాష్ట్రంలోకి వచ్చి ఈ రాష్ట్ర స్థానిక వ్యాపారాలను దెబ్బకొడితే వాళ్ళంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి చీమల మీద ప్రేమ ఉంది, ఆక్సిజన్లో ఉన్నటువంటి క్రిముల మీద ప్రేమ ఉంది, మనుషుల పట్ల లేదా అబ్బా? మీకు మనుషుల పట్ల ప్రేమ లేదా? తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ లేదా? అరే ఎన్ని పోరాటాలు చేయాలి భాయ్ మాకు? ఈ దేశానికి కంపెనీ వచ్చింది. ఏ కంపెనీ వచ్చింది? ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి 200 సంవత్సరాలు వెళ్ళింది. దానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. డచ్ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ వాళ్ళు వీళ్ళంతా వ్యాపారం పేరు మీద వచ్చి ఈ దేశాన్ని శాసించారు. ఈ దేశాన్ని 200 సంవత్సరాలు వెళ్ళిండ్రు. అట్లనే మార్వాడీలు కూడా వ్యాపారం పేరు మీద వచ్చి దీన్ని ఆక్యుపై చేసుకుంటున్నారు. మార్వాడీలు కూడా ఈ రాష్ట్రాన్ని వ్యాపారం పేరు మీద వచ్చి ఆక్యుపై చేసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ పోరాటం కోసం ఒక 60 సంవత్సరాలు పోరాటం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మార్వాడీల కోసం పోవాలని చెప్పి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణ